బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో పాక్ గజగజ వణికిపోతుంది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అంటూ టెన్షన్ తో ఉంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో కూడా సరిహద్దు ఎయిర్పోర్ట్లను అయితే క్లోజ్ చేస్తుంది పాకిస్తాన్. అయితే 24 గంటల్లో కూడా భారత్ దాడి చేస్తుందంటూ ఇప్పటికే అటు పాక్ అధికారులతో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో పీఓకేకు సమీపంలోని ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ చేసింది పాకిస్తాన్. అయితే ఇక గిల్గిట్ స్కార్డ్ ఎయిర్పోర్టులో సేవలు రద్దు చేసింది. అయితే భారత్ ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తుందో అనే భయంతో పాక్ అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో కూడా అటు ఎయిర్పోర్ట్లను అయితే ముందుగానే అటు మూసివేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో అయితే అటు భారత్ను ఎదుర్కొనేందుకు ధైర్యం లేక పాక్ అయితే వెనుతిరిగిందనే చెప్పాలి. సో ఇప్పటికే అటు భారత్ బలగాలైతే సరిహద్దు ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నాయి బలగాలైతే. సో భారత్ బలగాలైతే భారీగా కూడా మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పాక్ అయితే గజగజ వణుకుతుందనే చెప్పాలి. భారత్ను ఎదుర్కొనే ధైర్యం లేక సో ఇలాంటి సాహసాలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కనైతే ఎయిర్పోర్ట్లు అన్నీ క్లోజ్ చేస్తుంది పాకిస్తాన్. అయితే ఇప్పటికే పీఓకేకి సమీపంలోని ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసి మరికొన్ని ఎయిర్పోర్టులో సేవలు అయితే రద్దు చేసింది పాకిస్తాన్. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి. ఇప్పటికే మనం చూస్తున్నాము ఇటు భారత్ నైతే ఎదుర్కోలేక పాక్ చేస్తున్న ఘటనలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక పక్క నుంచి ఎయిర్పోర్ట్లను అయితే క్లోజ్ చేసుకుంటా వస్తుంది. సో పీఓకేకి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్లు కూడా క్లోజ్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. సో మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఊరికే షాక్ కలిగిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. పాక్ ఆర్మీపై పాక్ సంబంధించిన పోలీసులే దిగుబాట్లు ప్రకటించారు. ఆర్మీ కాన్వాయ్ ను ఇటు పాకిస్తాన్ సంబంధించిన పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్కీ పర్వత్ వద్ద ఇరువురికి ఇటు ఆర్మీకి మరొక పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పీఓకి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు, పిచ్చి పట్టిందా, అక్కడికి పిలుపుకోండి అంటూ కూడా ఇటు పోలీసులు ఆర్మీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్ వచ్చేస్తుంది అంటూ ఆర్మీ అదుపులు అంటే కేంద్ర వ్యక్తులు ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వాళ్ళు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కాశ్మీర్ కు మీకు పనికిరానిదిగా కనిపిస్తుందా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు వారి మధ్య లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. అంటే ఆర్మీని తీవ్రంగా పోలీసులు తీసుకుంటారు. మీ ఆర్మీ జనరల్ వచ్చినాక ఏం చేయలేరంటూ కూడా మరొక పోలీసులతో పట్టుకోవద్దంటూ కూడా హెచ్చరించారు. పోలీసుల వైఖరితో ఆర్మీ కాన్వాయ్ ని వెనక్కి తిరిగి శివ, అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం కూడా అయితే అటు ఆర్మీ వేసిన నిబంధనలు కాకుండా కూడా ఇప్పుడైతే పాక్ అయితే అటు కొన్ని ఎయిర్పోర్ట్లను కూడా మూసివేసే పరిస్థితి అయితే నెలకొంది. అటు పీఓకేకు సమీపంలో ఏ ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్లను అయితే క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. మరో పక్కనైతే గిల్గిట్ స్కార్డ్ ఎయిర్పోర్ట్ లో కూడా సేవలు అయితే రద్దు చేసింది. అయితే 24 గంటల్లో ఇండియా సైనిక చర్యకు వస్తుందనే నేపథ్యంలో కూడా అటు ఇప్పటికే అటు పాక్ మంత్రులు అటు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్లు అయితే క్లోజ్ చేసుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మరి ఏ ఎయిర్పోర్టుల్లో ఈ ప్రభావం పడే అవకాశం ఉంది? పాకిస్తాన్ లో ఏదైతే భారత్ ను ఎదుర్కొనేందుకు వారి దగ్గర సైనిక బలం లేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ప్రజెంట్ పాక్ సిచ్యువేషన్ అంతా కూడా చాలా దారుణంగా అగమ్య గోచరంగా ఈ నేపథ్యంలోనే వారు ఇటు ఇంతకుముందు మనం చూసినట్లుగా పోలీసులు ఆర్మీని ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. దీని ఎఫెక్ట్ అనేది ఎయిర్లైన్స్ సంస్థల మీద దానికి సంబంధించిన వారందరి మీద కూడా పడే అవకాశం కనిపిస్తుంది. కానీ అప్పుడు ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేయడం వల్ల ఇటు ఎయిర్లైన్స్ వ్యవస్థను కూడా కంప్లీట్ గా స్తంభించిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే యుద్ధానికి సమయం ఆసన్నమైంది అన్నట్లుగా వారు భావిస్తున్నారు. ఇటు ఏ సమయంలోనైనా భారత్ నుంచి అటాక్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపు కొన్ని రకాల సేవలను రద్దు చేసినట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఎయిర్లైన్స్ సంబంధించిన సేవలను రద్దు చేయడం కానీ కొన్ని ఎయిర్పోర్ట్ కంప్లీట్ గా రాష్ట్రాలు నిలిపివేయడం కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఇటు భారత్ కు సంబంధించిన రఫేల్ జెట్స్ నిన్న రాత్రి సమయంలో పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో అంటే పీఓకే ప్రాంతంలో చర్చలు కొట్టడం అంటే అటాక్ సిద్ధమని భారత్ అనే ఒక కలవరం అయితే పాకిస్తాన్ లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు అంటే ఏం చేయాలో చేయలేని పరిస్థితిలో ప్రజెంట్ ఉంది. అంటే కూడా సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు
ఇటు యుద్ధానికి సహకరించడం లేదు, ఆర్మీకి సంబంధించి కానీ భారత్ యుద్ధానికి సహకరించడం లేదని కూడా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో భాగంగానే ఆర్మీ నుంచి వ్యతిరేకం అవుతుంది, ప్రతిపక్ష పార్టీ నుంచి వ్యతిరేకం అవుతుంది, ప్రజల నుంచి కూడా తిరిగిపోతూ ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్మీకి ఇప్పుడు సొంత పోలీసుల షాక్ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఏం చేయాలో పాల్గొనే స్థితిలో ప్రజలు పాకిస్తాన్ ఉందని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే శివ, మనం చూస్తున్నాము పాక్ పరిస్థితి అయితే రోజు రోజుకి దిగజారిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇటు నుంచి ఇండియా నుంచి వచ్చే వాటిని కూడా వాళ్ళు ఎదుర్కోలేని పరిస్థితిలో అయితే ఉన్నారు వాళ్ళు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్రజల పరిస్థితి కానివ్వండి, ఇప్పటికే ఎయిర్లైన్స్ కూడా క్లోజ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక ముందు ముందు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో అసలు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది అనుకోవచ్చు? అక్కడ నాయకులు ఎవరైనా, అక్కడ స్థానికులు కానీ అధికారులు కానీ ఏమన్నా అట్లీస్ట్ వాళ్ళ కోసం ఆలోచించి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఏదైతే పెహల్గామ్ లోని బహిరంగ కాల్పుల ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ తో భారత్ సంబంధాలను తెగడింపులు తీసుకోవడం, సింధు నది ఒప్పందాన్ని నిర్మించుకోవడం, తర్వాత అక్కడ అనేక ఈ నది వాటర్ సంబంధించి కూడా అక్కడ వెళ్ళకపోవడం వల్ల సింధు నది నీరు ఆపేయడం ద్వారా అక్కడ నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. ఈ చినాబ్ నది కూడా కంప్లీట్ గా ఎండిపోవడం వంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ నీటి కష్టాలు కూడా ఎదుర్కొంటున్నారు. కంప్లీట్ గా ఆ ప్రజల నుంచి ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ప్రజలు రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, సో చూస్తున్నాం ప్రస్తుతం అయితే పాక్ పరిస్థితి అయితే రోజు రోజుకి దిగజారిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఇండియా నుంచి వచ్చిన ప్రతి సిచ్యువేషన్ని ఎదుర్కోలేక పాక్ అయితే వెనుతిరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు అటు ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా కొన్ని ఎయిర్పోర్ట్లను అయితే క్లోజ్ చేసింది. పీఓకేకు అతి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్లను అయితే క్లోజ్ చేస్తుంది పాకిస్తాన్. మరికొన్ని ప్రాంతాల్లో అయితే గిల్గిట్ స్కార్డ్ ఎయిర్పోర్టుల్లో సేవలు అయితే రద్దు చేసింది. అయితే ఇప్పటికే అటు 24 గంటల్లో కూడా ఇండియా సైనిక చర్యకు దిగుతుందంటూ కూడా పాక్ మంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైందని చెప్పుకోవాలి. సో ఒక పక్కన అటు పాక్ ఆర్మీని అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు, మరో పక్కన అయితే ఇటు ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేస్తూ కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. బట్ ఇటు ఇండియాను ఎదుర్కొనే శక్తి అయితే పాక్ వద్ద లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా వెను తిరిగేందుకు మరో పక్కన అటు వాళ్ళు చేయగలిగిందంతా ఇప్పుడు అక్కడున్న పరిస్థితిని ఎలా చేతుల్లో పెట్టుకోవాలన్న నేపథ్యంలో కూడా కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలను కూడా మూసివేసింది పాకిస్తాన్ అయితే. సో ఈ నేపథ్యంలో మరో పక్కన అయితే భద్రతా బలగాలు, ఇటు ఇండియాకు సంబంధించిన భద్రతా బలగాలు అయితే సరిహద్దుల్లో కూడా పహారా కాస్తున్నాయి. సో వాటిని ఎదుర్కోలేక పాక్ అయితే ఈ చర్యలకు పాల్పడుతుందని చెప్పుకోవచ్చు.